మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గొప్ప గొప్ప ఆర్టిస్టులు సార్ చెప్పాలంటే కొంతమంది సాహసం చేయడానికి భయపడతారు, ఎస్పెషల్లీ ఈ లేడీ క్యారెక్టర్కి. అవును, చూసుకుంటే మనం పాత రోజుల నుంచి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేశారు. కానీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు కొంచెం కూడా సాహసం చేయలేకపోయారు, క్యారెక్టర్ డిమాండ్ చేసినా కూడా. తర్వాత చూస్తే లారెన్స్ గారు కాంచనాలో వేసిన క్యారెక్టర్ ని మర్చిపోలేము. అవును, అదే సినిమాలో శరత్ కుమార్ గారు అంత బాడీ పెట్టుకొని ఆయన నిజంగా క్యారెక్టర్ ని పండించేశారని చెప్పుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మీ శారీ కట్టుడు, మీ యాక్టింగ్ అవన్నీ చూస్తే మళ్ళీ కొన్నాళ్ళు మీరు గుర్తొస్తారేమో. అసలు ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు, హీరోలు చీర కట్టుకోవడానికి ఇష్టపడరని. అంటే క్యారెక్టర్ లో కొంచెం ఏదైనా డిమాండ్ చేస్తే అంటున్నాను నేను. కాదు, ఇష్టపడరు కొన్ని అనుకున్నారు కదా. నిజంగా నువ్వు చెప్పింది 100% నిజం. ఇప్పుడు రెమో ఉంది సార్, అబ్బాయి శివకార్తిక్ చేశాడు తమిళ్లో, అది ఎవరైనా ఇక్కడ చేయగలరా? అవును, నర్స్ క్యారెక్టర్ వేశాడు, మీరు చూసారు లేదు? చూసా, మెంటల్ ఇష్టం ఉంది కదా. నా కథ కాదు అది, ఒక హీరో కథ. ఎవరంటే తొట్టంపూడి వేణు హీరో, తెలుసు కదా. అవునవునవును, అతని కోసం రాసిన కథ రాసి అతని కోసం పెట్టాం. పెడితే నేను కథ చెప్తే బాగుంది మురళి గారు, నైటీ నేను వేయలేను అన్న, వెయిటీ నేను చేయను అన్నాడు. నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పా, ఏమండి మరి హీరో గారు నైటీ వేయరంట, నైటీ లేకపోతే కథ మరి ప్రాబ్లం అయిపోయింది కదా, ఎట్లా ఆపేద్దామా అన్న. ఎందుకు ఆపేయటం, మీరే చేయండి అన్నాడు. నేను ఎందుకు చేస్తాను, క్యారెక్టర్ మీకోసం రాసుకోలేదు, మెంటల్ ఓకే. రాసిన తర్వాత తొట్టంపూడి వేణుకి, ఎందుకంటే వేణు మంచి హైట్ ఉంటాడు, వాకింగ్ స్టైల్ బాగుంటుంది, అలాంటిది ఈ నైటీ వేస్తే అంత లాంగ్లో చాలా బాగుంటాడు అని అనుకున్నాం. ఓకే, అతనికి ఇష్టం లేదు నైటీ వేయటం. అందుకని ప్రొడ్యూసర్ ఏమన్నా అంటే మీరే వేసేయండి సినిమా హీరోగా అన్నారు. అయ్యో హీరోగా నేనేం వేస్తాను సార్ అంటే, సార్ నేను బిజినెస్ కోసం రాలే, ఓన్గా నేనే రిలీజ్ చేస్తా, పోతే పోనివ్వండి అంటే. అది ఫస్ట్ మార్నింగ్ షోకే మా డబ్బులు వచ్చేసినాయి. 30 సెంటర్లో 50 రోజులు అడిగింది. ఓకే, అది అంత మంచి హిట్ అయ్యింది. నైటీ వేసినంత మాత్రాన, చీర వేసుకున్నంత మాత్రాన ఆడదు. ఇందులో చీర కట్టే కదా, అది కథ డిమాండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరంటే మిమ్మల్ని హీరోకి పెట్టాలంటే, హీరోలో ఒకసారి మీరు ఫ్రాక్ వేయాలి, బ్యాడ్మింటన్ లేడీ ఉంటారు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు గర్ల్స్, అలాంటి డ్రెస్తో మిగతా క్యారెక్టర్ అంతా మీ హీరోనే కదా, ఇది హీరోని లవ్ కోసం అట్లా మీరు పెట్టుకుంటారు అని మేము అడుగుతాం, డిమాండ్ కాకుండా రిక్వెస్ట్గా. ఇప్పుడు నువ్వు నో అన్నావు అనుకో, మంచి కథ పోయింది అని బాధపడతాం అంతే. అంటే మిగతా అంతా బాగా చేస్తారు, ఇది కూడా బాగా చేస్తారు కదా. ఆ క్యారెక్టర్ ఉండేది 5-10 మినిట్స్ అయినా కానీ పండేది అక్కడే. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పరాజుగా అల్లు అర్జున్ చూసిన దానికి, అవును, ఒక్కసారిగా ఆ గెటప్ లో వచ్చి చూసిన దానికి కట్టాడు. గ్రేట్. అసలుకి కొన్ని క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తాయి. అంటే చూడాలి, నేను చేస్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో జనం, అట్ట పెట్టకూడదు. ఇది కథ. రామారావు గారు చూడండి, విలన్ వేషాలు వేశాడు, హీరో వేషాలు వేశారు. మోహన్ బాబు గారు విలన్ వేషాలు వేశారు, మళ్ళీ హీరో అయ్యారు. చిరంజీవి గారు విలన్ వేషాలు వేశారు, హీరో వేషాలు వేశారు. సూపర్ స్టారు, సుప్రీం స్టారు, అబోవ్ ఆల్ అట్లా చేశారు. అట్లా ఇమేజ్ పోదు. ఒక హీరో, ఒక పెద్ద హీరో శారీ కట్టి వేషం చేసిన మాత్రాన ఇంకా క్రేజ్ పెరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. అది అందుకని అతను గతి లేకనే వేషం వేస్తే ఆర్టిస్టులు అయిపోయా. 500 సినిమాలు చేశా. నాకు తెలిసి ఫాస్టెస్ట్ రైటర్ మీరు పరశురామ్ గారి తర్వాత. అవును, 10 years లో 100 మూవీస్ యాజ్ అ రైటర్ గా చేశారు. పోలీస్ బ్రదర్స్ మర్చిపోలేని సినిమా, అల్లుడో మజాక మర్చిపోలేని సినిమా, పవిత్రబంధం, స్నేహితులు, అన్ని చాలా ఎక్కువ. అంటే అదృష్టం ఏంటంటే, నాకు సినిమా మీద ప్రేమ కంటే ఒక డబ్బుల మీద ప్రేమ, ఒక పని మీద ప్రేమ నాకు. అంటే మా నాన్న ఎప్పుడో చనిపోయి, అన్యాయంగా చచ్చిపోయి, డబ్బులు లేవు మన ఇంట్లో, పేదవాళ్ళం అనుకున్న భావనతో ఆయన చనిపోయాడు పాపం, ఆత్మహత్య చేసుకొని. అట్లా నేను బయటకు వచ్చి నేను బాగా డబ్బు సంపాదించాలి, ఇంట్లో కానీ బాగా చూడాలి, మా అమ్మను బాగా చూడాలి అని వెళ్ళి అటెల్ ఎలా పోయి మద్రాసు వెళ్ళా. అక్కడ పడిపోయా. అది ఎక్కడ వెళ్ళినా, ఇప్పుడు ఇక్కడ ఉన్న, ఇప్పుడు
ఇప్పుడు సినిమాలు ఏమి చేయటల్లా రాటల్లా అన్నారనుకో, ఇప్పుడు సుమన్ టీవీ దగ్గరికి వచ్చి సుమన్ గారు వచ్చి ఇక్కడ ఈ 5th ఫ్లోర్లో డైలీ రోజు కడిగి మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ కూర్చోవాలి అంటే డైలీ నేను క్లీన్ చేసుకుంటా, డైలీ నేను స్వీప్ చేస్తా. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు సిగ్గేం లేదు. అలాంటి నేచర్ ఫస్ట్ నుంచి. ఎందుకు చెప్పంటారా, నేను చదువుకోవడానికి డబ్బులు కావాలి, ఫీజులు కావాలి. నాజ్ థియేటర్ ఉంది కదా గుంటూరులో, ఇప్పటికి ఉంది. నాజ్ థియేటర్లో నేల బెంచి నేను టికెట్లు అమ్ముకునేవాడిని. బ్లాక్ లో కాదు, అఫిషియల్ గానే కౌంటర్లు అమ్ముకునేవాడిని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ లారీ ఎక్కి మా ఊరు వెళ్ళేవాడిని. మళ్ళీ బస్సు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, లారీ అంటే పావలానే, లారీ ఎక్కేసి మా ఊళ్ళో దిగేవాడిని. అట్లా మా ఊళ్ళో కమిషన్ పొలాల్లో టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు బుట్టకెత్తుతారు, బుట్ట పైన గోతం కడతారు, దబ్బనంతో కడతారు కింది పోకుండా, అవి కట్టేవాడిని రోడ్డు మీద. కాబట్టి అందరికంటే ఎక్కువ కట్టేవాడిని నేను. ఏదైతే డిగ్రీ చదువుకుంటూ ఒక ఎక్కువ 40-50 అందరికంటే ఫాస్ట్ గుచ్చేవాడిని. చేతి కింద గుచ్చుకున్నాయా మనకి నేనే బాగా నడువులు నొప్పి వచ్చాయి, 7 రూపాయల దాకా వచ్చాయి. అది గొప్ప 7 రూపాయలు నాకు. 7 రూపాయలు అంటే ఉంది, ఒక పెన్సిల్ వస్తుంది, నోట్బుక్ వస్తుంది, అట్లా ఇవన్నీ చేశా. కష్టం విలువ తెలిసిన మనిషి అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఏదైనా అంటే మనం కష్టపడితే వస్తుంది, మనతో కష్టపడితే వస్తుంది. పరచువాళ్ళ దగ్గర ఉన్నా ఏం చేయమన్నా చేశా. పని కూడా చేశారు, అన్ని ఆల్రౌండర్ని. సంబరం రాంబాబుని పాట ఉంది, మామ చందబామ వినరావా నా కథ అన్ని. అంటే నా అవసరం అలాంటిది, సేమ్ టైం నా బిహేవియర్ అలాంటిది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు 100 కోట్ల పైన సంపాదించుకున్నా, ఇప్పుడు ఖాళీగా ఉండాలనుకో ఇక్కడ మీకు పని చేస్తాను నేను. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకు డబ్బులు వస్తాయి, నాకు టైం పాస్ అవుద్ది. మెయిన్ టైం పాస్ డబ్బులు కన్నా కూడా. ఆల్రెడీ 100 కోట్ల పైన సంపాదించారు, అయినా డబ్బులు రావాలి కదా నాకు. మరి తింటా కూర్చుంటామా ఎందుకు? ఇప్పుడు రోషను ఇంత క్రేజీగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూవ్ అవుతున్నప్పుడు నేను అంత లేకపోయినా కానీ 10% అయినా ఇక్కడ వర్క్ చేయలేనా? నాకన్నా 10 టైమ్స్ ఉంది సార్ మీకు అని చేస్తాను. ఇక్కడికి వచ్చి నీ పేగా ఉండమన్నా బుక్స్ ఉంటా, డబ్బులు ఇస్తావు కదా, సాయంత్రం కల్లా 200-300 ఇస్తావు కదా. 1000 కోట్లు ఉన్నట్టు నేనేమి ఇస్తాను సార్? కాదు, మీరు 100 అప్పటి నుంచి చెప్తున్నారు, 100 పెరగలేదా? ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పెరుగుతాయి కానీ ఒక 1000 ఉంటుందా మొత్తం? 100 చిల్లర అంతే. అంతే. నేను వర్క్ చేయటం ఇష్టపడతాను తప్ప డబ్బులు నేను దాచుకోవడానికి కాదు. ఈ డబ్బులు మొత్తం వచ్చినాయి నా దగ్గర, వస్తే మొత్తం మా ఆవిడ పేరు పెట్టా. మొత్తం ఒక్క పైసా నాకే లేదు, ప్రామిస్. నా పక్కన ఒక్క పైసలు మొత్తం మా ఆవిడకి ఇచ్చా. ఎందుకని అంత సాహసం చేశారు? అంటే నా అంత ఇష్టం నా భార్యకి. తను అన్ని సర్దుకుంటుంది ఇంట్లో, ఏం చేయాలో ఎట్ట చేయాలో. తను చదువుకుంది BSc BL ML నాగపూర్ యూనివర్సిటీ. అక్కడ చదివే లోపే ML అయ్యే లోపు పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఆ తర్వాత ఏంటంటే 2 పిల్లలు పుట్టాక తను ఏంటంటే ఆ పిల్లలు అంటే ఇష్టం బాగా, నేనంటే ఇష్టం బాగా. అందుకని ఆమె కూడా జాబ్ చేయలే, ML చేసి తను అన్ని చూసుకుంటుందండి. అందుకని ఆమెకి ఇచ్చా మొత్తం. అసలు ఏం లేదు మీ పేరు మీద? ₹10 లేదు. ₹10 కూడా అస్సలు లేదు. ఎందుకు అంటే మా కుటుంబం, నా కొడుకులకి మా ఆవిడకి, వాళ్ళు ముగ్గురు అంటే నాకు ఇష్టం. అంటే ఎవరికైనా బిడ్డలు అంటే ఇష్టమే, భార్య అంటే ఇష్టమే. కానీ నాకు ఇది స్పెషల్ మూమెంట్ అన్నమాట. ఏమైనా చేసుకోవటం, నాకు ఆ బిడ్డలు రావటం, నన్ను బాగా ఇష్టపడటం, నన్ను బాగా ప్రేమించటం, బిడ్డలు కానీ, తల్లి కానీ, నా భార్య కానీ. నాకు ఈ 33 ఏళ్లలో నాకెప్పుడు మనస్ఫూర్తిగా ఒక బాధ అనేది రాలా. అది ముఖ్యమా నాకు? తక్కువలో ఈ ఆస్తులు ముఖ్యమా? నాకు 1,00,000 కోట్ల కంటే వాల్యుబుల్ ఫ్యామిలీ దొరికింది. అండర్స్టాండింగ్. ఎట్ట పోసుకుంటే కృష్ణావతారంలో చూడు, ఇట్లా తులాభారం పెడతారు. ఇది భార్య ముఖ్యమా, దీని ముఖ్యమా, ఏ బంగారం ముఖ్యమా అన్నట్టుగా కృష్ణుడిని ఏలుకోవడానికి. అట్లా చూసుకుంటే నా కుటుంబం మించి ఇంకా నాకేం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.